Pidilite Refined Sunflower Oil Snacks. మీరు లంచ్ చాలా ఎర్లీగా చేసేసారా? అయితే ఏమవుతుంది, డిన్నర్ వరకు వెయిట్ చేయాలంటే తొందరగా ఆకలేస్తుంది. అలాంటప్పుడు స్నాక్స్ బెటర్ గా ఉండాలి. అలాంటి బెటర్ స్నాక్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ హలో వెల్కమ్ టు స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు స్నాక్స్ లో బెటర్ గానే కాదండోయ్, హెల్దీగా కూడా తీసుకొచ్చేసాను స్ప్రౌట్స్ శాండ్విచ్ ని. మీరు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేసారనుకోండి, వెంటనే ఎలా చేయాలో నేను చూపించేస్తాను. స్ప్రౌట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శాండ్విచ్ బ్రెడ్ 4, ఉడకబెట్టిన ఆలు 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, దోరగా వేయించిన స్ప్రౌట్స్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసుకోవాలి, కేవలం బ్రెడ్ తప్ప. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఆలూని ఎగ్జాక్ట్ గా 1 విజిల్ అంతా బాయిల్ చేయాలి. సో వాటర్ లో వేసేసి పొట్టుతో పాటు ఆలూని, ఒక పెద్ద సైజ్ ఆలూని పొట్టుతో పాటు మనం 1 విజిల్ తో బాయిల్ చేసాం అనుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఉడుకుతుంది. పొట్టు తీసేసి అదంతా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మ్యాష్ చేసిన ఆలు ఒక 1 to 2 కప్స్ మనకు సరిపోతుంది. సో నేను యాక్చువల్గా ప్రస్తుతానికైతే ఒక 2 శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి నేను క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నాను. అండ్ దీంట్లో నెక్స్ట్ కావాల్సింది ఆనియన్. సన్నగా కట్ చేశాను. ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చిని కూడా మరీ ఎక్కువగా వద్దు, ఎందుకంటే ముక్కలుగా ఎక్కువగా వచ్చేసాయి అనుకోండి కారం ఎక్కువ వస్తుంది. కాబట్టి మనము బయటలో స్పైస్ తెలియాలి కానీ నోటికి కారం అన్నట్టుగా తెలియకూడదు. అందుకని కొంచెం ఆనియన్ కంటే చాలా తక్కువ, కేవలం 1 or 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర. సో కొత్తిమీర వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్. అండ్ నా టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే స్ప్రౌట్స్ తర్వాత వేయాలి. ఎందుకంటే ఫస్టే బాగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రౌట్స్ అంటే దానికంటే ముందే వేసామనుకోండి స్ప్రౌట్స్ మ్యాష్ అయిపోతాయి. అందుకని స్ప్రౌట్స్ నేను ఏం చేశానంటే, ఆల్రెడీ స్ప్రౌట్స్ మనకి మంచిగా మొలకెత్తిన గింజలు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిగా తిన్నా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ కుక్ చేయం కాబట్టి స్ప్రౌట్స్ ని కొంచెం లైట్ గా నూనెలో అలా వేయించి పెట్టాలన్నమాట. అలా లైట్ గా, మరి ఎక్కువగా కూడా కాదు. అది కొంచెం వాల్యూమ్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేస్తే టెక్స్చర్ మారగానే వెంటనే తీసి పక్కన ఉంచాలి. ఇది ఒక 1 కప్. మనకి ఎక్కువ స్ప్రౌట్స్ టేస్ట్ ఎక్కువ తెలియాలి, తినేటప్పుడు స్ప్రౌట్సే కసకసమని నోటి కింద రావాలన్నమాట. ఇప్పుడు స్ప్రౌట్స్ వేసాక పూర్తిగా ఇంకొకసారి జాగ్రత్తగా కలుపుకుంటాం. ఈ మిశ్రమం రెడీగా ఉంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఏం చేస్తామంటే బ్రెడ్కి అప్లై చేసి శాండ్విచ్ తయారు చేస్తాం. అయితే మరి శాండ్విచ్ తయారు చేయాలి అంటే ముందుగా మనకి శాండ్విచ్ మేకర్ కానీ కావాలి, లేదంటే టోస్టర్ కానీ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే రెండు చాలా వరకు కొంతమంది మెయింటైన్ చేయరు. కాబట్టి స్టవ్ మీద ఎలా చేస్తారో ఈరోజు నేను చూపించేస్తాను చాలా సింపుల్గా. వెంటనే మనము స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ లైట్ గా బటర్ ని అప్లై చేస్తాను. ఇది మీ ఆప్షన్, బటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉందనుకోండి, అప్పుడు బటర్ అక్కర్లేకుండానే చేసేసేయచ్చు. సో ఇప్పుడు జస్ట్ చాలా లైట్ గా బటర్ అప్లై చేస్తాను. అయితే ఇక్కడ చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటే మాత్రం మీరు మిల్క్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ కాకుండా బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేయండి. బ్రౌన్ బ్రెడ్ లో మీకు ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి ఎంచక్కా హెల్దీగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు డైట్ లో ఉన్నారనుకోండి, ఇది స్నాక్ టైంలో బదులు డిన్నర్ టైంలో కూడా చేసేయచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ఇది
2 sides ఫ్రై చేసుకోవాలి. చాలా లైట్గా ఫ్రై చేయాలి, మరి ఎక్కువ అంటే లైట్గా టోస్ట్ చేయాలి, మరి ఎక్కువగా కాదు. జస్ట్ ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇవన్నీ మనము ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ దానికి బటర్ ఆల్రెడీ ఆ ప్యాన్కి ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా బటర్ ఏం వేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ప్యాన్ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇందాక టోస్ట్ చేసి పెట్టిన బ్రెడ్ పైన ఈ ఆలు మిక్చర్ని అప్లై చేస్తాను. బ్రెడ్ని టోస్ట్ చేశాం కాబట్టి ఆలు మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఈ ఆలు అంటే ఈ స్ప్రౌట్స్ అండ్ ఆలు మిక్చర్ మీకు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత హెవీగా తినాలనుకుంటున్నారు, కేవలం ఒకే శాండ్విచ్ని హెవీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా మిక్స్ చేసుకోండి. లేదు అంతగా వద్దు అనుకుంటే కనుక తక్కువగా మిక్స్ చేసుకోండి. స్ప్రౌట్ శాండ్విచ్ అన్నాం కదా, మీకు ఒకవేళ ఇంకొంచెం హెల్త్ కాన్షియస్ ఉండాలి, కొంచెం ఎక్కువ వెజిటబుల్ యాడ్ చేయాలి అని మీకు అనిపిస్తే స్ప్రౌట్స్తో పాటు బీట్రూట్ కానీ, ఇప్పుడు నేను బీట్రూట్ కొంచెం యాడ్ చేశాను, అలాగే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అలాంటివి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అప్పుడు కేవలం స్ప్రౌట్సే కాకుండా ఇంకొంచెం హెల్దీ ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉంటుంది వెజిటబుల్స్ని యాడ్ చేస్తే. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ స్టవ్ వెలిగించాలి. ప్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక శాండ్విచ్ స్ప్రెడ్ తీసుకొని దీనికి కాస్త బటర్ అప్లై చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి స్ప్రెడ్ ఇందాక ఈ స్ప్రౌట్స్ని ఎంత బాగా స్ప్రెడ్ చేస్తామో అంతే బాగా స్టిక్ అయ్యేలాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా టోస్ట్ చేస్తాం. ఇది ఒకే చోట ఉండకుండా అలా తిప్పుతూ ఉంటే మనకి మరీ మాడిపోకుండా నల్లగా కలర్ రాకుండా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువసేపు చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆలుని బాయిల్ చేసాం, స్ప్రౌట్స్ని ఫ్రై చేసాం, మిగతావన్నీ ఫ్రెష్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ టేస్టీగా ఉండాలి. మారకూడదు టేస్ట్ అనుకుంటే మాత్రం కాసేపట్లోనే తీసేసేయాలి. ఇప్పుడు జస్ట్ లైట్గా అలా చేసిన వెంటనే ఇది మళ్ళీ ఇటువైపు తిప్పేసేయాలి. దట్స్ ఇట్. ఇంకొంచెం సేపు అటువైపు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కాబట్టి మళ్ళీ స్టవ్ మీద అటువైపుని ఇంకోసారి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టండి. సో శాండ్విచ్ అంటే మనకి ఈ సైడ్స్ బ్రెడ్కి సైడ్స్ బ్రౌన్ కలర్ ఆల్రెడీ బేక్ అయింది వస్తూ ఉంటుంది కదా, ఇదేంటంటే మరి ఎక్స్ట్రాగా చూ చేసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని ఈ పార్ట్ని కట్ చేసేసి హ్యాపీగా తింటే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా, బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇవి సైడ్స్ కట్ చేసేసి ప్రెజెంట్ చేసేస్తాను. స్ప్రౌట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారా, ఎప్పుడైనా శాండ్విచ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ రాదు, నేను అది చాలా గమనించాను. కానీ శాండ్విచ్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే ఇలా స్పెషల్గా తయారు చేయాలి. మరి ఇంత స్పెషల్గా రెడీ అయిన స్ప్రౌట్ శాండ్విచ్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూసేయండి, నేను తిని పెట్టేస్తాను. స్ప్రౌట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శాండ్విచ్ బ్రెడ్ 4, ఉడకబెట్టి పొట్టు తీసి మ్యాష్ చేసిన ఆలు 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, దోరగా వేయించిన స్ప్రౌట్స్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్ప్రౌట్ శాండ్విచ్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడకబెట్టి మ్యాష్ చేసిన ఆలుని వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దోరగా వేయించిన స్ప్రౌట్స్ కూడా వేసి కలుపుకొని ఈ స్ప్రెడ్ ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ ని తీసుకొని బటర్ తో దోరగా అటు ఇటు వేయించాలి. ఒకవైపు స్ప్రౌట్స్ మిక్చర్ ని అప్లై చేసిన తర్వాత దానిపైన కాస్త బటర్ ని అప్లై చేసి
అటువైపు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్లైస్తో కవర్ చేసి 4 వైపులా కట్ చేసుకొని ఎంచక్కా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా తయారు చేసేయాలో. ఇంకా ఆలస్యం చేయకుండా అదే మూడ్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉందో తిని చెప్పేస్తాను. వావ్, మీకు కరెక్ట్ గా బాయిల్ అయ్యి కరెక్ట్ గా ఫ్రై అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెటర్ స్ప్రౌట్ శాండ్విచ్. తినేటప్పుడు ఎప్పుడు నేను స్ప్రౌట్ శాండ్విచ్ అన్నాను కాబట్టి మీకు స్ప్రౌట్స్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి. అదే ఎగ్జాక్ట్ గా ఇక్కడ తెలుస్తుంది. మరి ఇంత పర్ఫెక్ట్ గా చేసేయాలంటే మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మరొక మంచి స్నాక్ తో మీ ముందు ఉంటుంది మీ బదు. అంటిల్ దెన్ బై బాయ్.